అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. డబ్బు ఖర్చు లేకుండా, అస్సలు డబ్బులే ఖర్చు లేకుండా అన్ని రకాలైనటువంటి పూజలు ఒకే ఒక ఫోటోతో చేసేసుకోగల చిన్న చిట్కా నేను మీకు చెప్తాను ఇవాళ. అదేంటంటే, మనకి ఏ దేవుళ్ళకి సహజంగా మనం పూజ చేసుకుంటాం? లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, లలిత అమ్మవారు, ఇలా కొంతమంది దేవుళ్ళు, ఒక 7గురో 8గురో, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ఉంటారు కదా. ఆ ఫోటోలన్నీ మనం తెచ్చుకుంటాం బయట నుంచి. ఎంత అవుతాయి? మహా అయితే ఒక్కొక్కటి ₹3, ₹5, ₹6 అలా ఉండొచ్చుగాక. ఒక ఖాళీ ఫోటో ఫ్రేమ్ అదే సైజు, అన్నీ ఒకే సేమ్ సైజ్ ఫోటోలు తెచ్చుకుంటే, ఖాళీ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, ఖాళీది, అది తెచ్చేసుకుంటే మనం ఈజీగా ఏం చేస్తాం? మనం ఆ రోజు ఏ దేవుణ్ణి అయితే పూజ చేయాలి అనుకుంటామో ఆ దేవుడు పూజ తీసుకొచ్చి ఆ ఫ్రేమ్లో పెట్టేసుకుంటాం అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొనేవాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి. ఈ రీల్ అయితే తప్పకుండా నేను ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. ఫోటో ఫ్రేమ్ సైజ్ ఉండేటువంటి ఫొటోస్ అనేవి దేవుడివి అయితే అమ్ముతూ ఉంటారండి. మీకు ఏ దేవుడి ఫోటో కావాలో ఆ ఫోటోని అయితే ఇంటికి తెచ్చుకొని ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లాస్టర్ అనేది ఉంటుందండి. మీరు కార్నర్స్ అన్ని కూడా కట్ చేసుకొని అందులో ఫిట్ చేసుకొని మళ్ళీ మీరు చాలా అదండి సంగతి. అంటే మనీ సేవ్ చేసుకోవడం కోసం దేవుళ్ళని ఫ్రేముల్లో మార్చేయడం. బాగుంది కదండి చిట్కా. ఇది న్యాయమే అంటారా? మీరు చెప్పండి. మనం అయితే ఇలా చేస్తామా? ఇది ఆ దేవుని పట్ల, ఆ దైవం పట్ల అపరాధం కాదా? ఆ దైవం పట్ల మనం చూపించే మర్యాద అదేనా? మన భక్తి శ్రద్ధ అదేనా? మనం నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకుని మనం ఈ ఫోటోకి అయ్యే ఖర్చు అనవసరపు ఖర్చుల్లో ఏం పెట్టట్లేదా? అది సరైన పద్ధతేనా? ముమ్మాటికి కాదు. మీరు కనుక అలా చేస్తారేమో, అస్సలు చేయకండి. అలాంటిది మనం ఒక దేవుణ్ణి తీసుకొచ్చి, ఇంక వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయింది ఇవాళ, అంతే. ఆ రేపేమో లక్ష్మీదేవి పూజ చేయాలి. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో పీకేసి అదేమో పక్కన పెట్టేసుకుని ఆ ఫ్రేమ్లోనే మళ్ళీ లక్ష్మీదేవి ఫోటో పెడతాం. ఎందుకు అలా చేయకూడదు? మనం ఏం చేస్తున్నాం? స్వామివారిని, అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం దాంట్లోకి. అది ఫోటో ఫ్రేమే కావచ్చు, మూర్తే కావచ్చు, లేకపోతే చిత్రపటమే కావచ్చు, ఏదైనప్పటికీ మనం మంత్రంతో అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం, స్వామివారిని ఆవాహన చేస్తున్నాం, ధూపదీప నైవేద్యాలు పెడుతున్నాం. ఇన్ని పెడుతున్నప్పుడు దాంట్లోంచి మళ్ళీ స్వామివారిని తీసేసి ఆ ప్లేస్లో ఇంకా శివ పరమాత్మనో లేకపోతే విష్ణుదేవుణ్ణో ఇంకొకళ్ళనో తెచ్చి ఎలా పెడతాం? అది చాలా పొరపాటైన విషయం కదా. నీకు నిజంగానే కొనుక్కో స్తోమత లేదు, మీ ఇంట్లో లలిత అమ్మవారి ఫోటోయే ఉంది, అది తప్ప నీకు ఇంక కొనుక్కోవడానికి స్తోమత లేదే అనుకుందాం. అందరింట్లోనూ ఉండే పవిత్రమైన వస్తువు పసుపు. పసుపు ముద్దను చేసుకుంటే దాంట్లో గణపతిని ఆవాహన చేసుకోవచ్చు, గౌరీదేవిని ఆవాహన చేసుకోవచ్చు, రాముల వారిని ఆవాహన చేసుకోవచ్చు, ఏ దేవీ దేవతలనైనా పసుపులోకి ఆవాహన చేసుకోవచ్చు కదా పూజ. దానికోసం భగవంతుని పట్ల మనం చేసేది అపరాధం చెయ్యొచ్చా? ఫోటోలో ఫ్రేముల్లో ఫోటోలు మార్చేసి దేవుళ్ళకి పూజలు చెయ్యొచ్చు అన్న అనాచారం మాత్రం చేయకండి. అది చాలా దోషం. అది మనలో ఉన్నటువంటి భక్తిని శ్రద్ధని చూపించదు. ఏం చూపిస్తుంది? మనలో భక్తి లేనితనాన్ని వెల్లడి చేస్తుంది. నువ్వు పొదుపు చేస్తున్నావు అని అనుకుంటున్నావేమో కానీ అక్కడ మహా అపరాధం జరుగుతోంది. అది ఖచ్చితంగా గమనించండి. అలా మాత్రం ఎవ్వరూ చేయకండి. కావాలంటే ఒక ఫోటో తెచ్చుకోండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంటే సరిపోదా? దాంట్లోనే రాముల వారిని, కృష్ణుడిని, ఇంకా మీకు కావాల్సిన అందరినీ చూసుకోవచ్చు కదా. లేదా లలిత అమ్మవారు ఒక్క ఫోటో తెచ్చుకుంటే పరివారంతో ఉన్న ఫోటో, దాంట్లోనే సర్వదేవీ దేవతలందరూ ఉంటారే. లేకపోతే అది కూడా కాదు, పసుపు ముద్ద చేసుకుంటే చక్కగా అందరినీ దాంట్లో ఆవాహన చేయవచ్చునే. అంతేగాని ఒక ఫోటో ఫ్రేమ్లో మార్చి ఫోటోలు పెట్టి ఒక ఫోటోకే 10 సార్లు నువ్వు ఫోటో ఫ్రేమ్కి చేస్తున్నావా పూజ? దాంట్లో స్వామి ఉన్నారని భావన చేస్తున్నావా? అక్కడ స్వామివారు ఉన్నప్పుడు దాంట్లో స్వామివారిని మళ్ళీ మడత పెట్టేసి పైన పెట్టేసి ఇంకొక దేవీ దేవతల్ని తీసుకొచ్చి దాంట్లో ఎలా స్టిక్ చేస్తారు? అలాంటి పొరపాటు ఎవ్వరూ చెయ్యొద్దు. ఈ పొరపాటు జరగకుండా ఉండడం కోసమే ఈ వీడియో సదుద్దేశంతోనే చేయడం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.